నమస్తే, నా పేరు సాయి అండ్ వెల్కమ్ టు టెక్నాక్స్ తెలుగు. ఈ వీడియో వచ్చి MIUI 1255 సెట్టింగ్స్ పార్ట్ 2 వీడియో. ఇన్ కేస్ మీరు పార్ట్ 1 వీడియో మిస్ అయినట్టయితే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను, చెక్ చేయండి. సో చలో ఇంకా ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ మనం సెట్టింగ్స్కి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ వైఫై సెట్టింగ్స్. సో వైఫై సెట్టింగ్స్లో ఇక్కడ వైఫై అసిస్టెంట్ ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఇక్కడ సెలెక్ట్ బెస్ట్ నెట్వర్క్స్ ఆటోమేటికల్ అనే ఉంది. సో ఈ ఆప్షన్ ఆన్లో ఉంటే ఏ నెట్వర్క్ అయితే స్ట్రాంగ్గా ఉంటుందో డైరెక్ట్గా దానికే కనెక్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ఒకటి ఎనేబుల్ ప్రాంప్ట్. సో ఈ ఆప్షన్ ఆన్లో ఉంటే మనకి ఎప్పుడైనా వైఫై డిస్కనెక్ట్ అయినప్పుడు డేటా యూజ్ చేసుకుంటుంటే మనకి వార్నింగ్ చూపిస్తుంది ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నట్టయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ట్రాఫిక్ మోడ్ అని ఉంది. సో ట్రాఫిక్ మోడ్ ఎనేబుల్ చేసుకుంటే మనకి 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి రెగ్యులర్ మోడ్. రెగ్యులర్ మోడ్ ఏంటంటే మనం యూజ్ చేసే యాప్స్ అన్నిటికి కూడా నెట్వర్క్ అనేది ఈక్వల్గా షేర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మాత్రం మనం ప్రెజెంట్ ఏ యాప్ అయితే యూజ్ చేస్తున్నామో నెట్వర్క్ ప్రయారిటీ అనేది ఒక్క అప్లికేషన్కే ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న అప్లికేషన్స్కి నెట్వర్క్ యూజ్ కాదు. సో మనం ఏదన్నా ఇంపార్టెంట్ ఆన్లైన్ వర్క్ కానీ లేకపోతే గేమింగ్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మనకి నెట్వర్క్ అనేది మంచిగా ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్లో ఉన్న యాప్స్కి యాప్ నోటిఫికేషన్స్ కానీ అట్లా రావడం లేట్ అవుతుంది. ఏ ఎక్స్ట్రీమ్ మోడ్ మాత్రం ఓన్లీ ఇంపార్టెంట్ ఆన్లైన్ వర్క్ కానీ లేదా గేమింగ్ చేసేటప్పుడు మాత్రమే ఆన్ చేసుకోండి. రిమైనింగ్ టైం రెగ్యులర్ మోడ్ పెట్టేసేయండి, లేదంటే ట్రాఫిక్ మోడ్ ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోటింగ్ నోటిఫికేషన్స్. సో మనం ఫోన్ యూజ్ చేసేటప్పుడు ఏదైనా నోటిఫికేషన్ వస్తే పైన ఇట్లా చూపిస్తుంది కదా, సో అదే ఫ్లోటింగ్ నోటిఫికేషన్స్. సో ఇన్ కేస్ ఏదైనా పర్టికులర్ యాప్కి అట్లా అవసరం లేదనుకుంటే సో ఇక్కడ ఓపెన్ చేసేసి డిజేబుల్ చేసుకోవచ్చు ఆ యాప్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ బ్యాడ్జెస్. సో ఇంతకుముందు చూపించా కదా నోటిఫికేషన్ బ్యాడ్జెస్. సో మనం ఏదైనా యాప్కి ఓపెన్ చేయని నోటిఫికేషన్స్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది. సో మనకు అట్లా అవసరం లేదనుకుంటే ఇది ఓపెన్ చేసి ఏ యాప్కి అయితే అవసరం లేదో ఆ యాప్స్కి టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నోటిఫికేషన్ షేడ్ ఉంది. సో నోటిఫికేషన్ షేడ్ సెలెక్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే MIUI సెలెక్ట్ చేసి ఉంది. సో ఈ స్టైల్లో ఎట్లుంటుందో చూడండి. సో మనకి నోటిఫికేషన్స్ ఇట్లా కనిపిస్తున్నాయి. సో యాప్ ఐకాన్స్ అనేవి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆండ్రాయిడ్ సెలెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఆండ్రాయిడ్ సెలెక్ట్ చేస్తే సో సైడ్కి అయితే యాప్ ఐకాన్స్ ఉండవు, ఇన్ఫర్మేషన్ ఇట్లా కనిపిస్తుంది. సో దీంట్లో కూడా మన ప్రిఫరెన్స్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి డిఫాల్ట్ లాంచర్ అని ఉంది. సో ప్రెజెంట్ ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న ఫోన్ అయితే పోకో M2 Pro. సో పోకో ఫోన్ కాబట్టి డిఫాల్ట్ పోకో లాంచర్ ఉంటుంది. సో ఇన్ కేస్ థర్డ్ పార్టీ లాంచెస్ కానీ మనం డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అవి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మీరు డిఫాల్ట్ లాంచర్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఆప్షన్స్ అన్ని ఆల్రెడీ హోమ్ స్క్రీన్ పైన చూపించేసిన. సో ఓపెన్ సర్చ్ ఆఫ్టర్ ఓపెనింగ్ యాప్ డ్రావర్ అని ఉంది. సో ఇన్ కేస్ ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే యాప్ డ్రావర్ ఓపెన్ చేయగానే డైరెక్ట్ సర్చ్ బార్ ఓపెన్ అయిపోతుంది ఇట్లా. సో కీప్యాడ్ కూడా వచ్చేస్తుంది, టైప్ చేసి సర్చ్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ అవసరం లేదనుకుంటే మనం డిజేబుల్ చేసుకోవచ్చు. సో బై డిఫాల్ట్ అయితే ఆఫ్లోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేనేజ్ యాప్ కేటగిరీస్ ఉంది. సో మనకి పోకో లాంచర్లో ఇక్కడ చూడొచ్చు పైన కేటగిరీస్ ఉంటాయి. సో ఇక్కడ మనం స్వైప్ చేస్తుంటే కేటగిరీ వైజ్ యాప్స్ అన్నీ కనిపిస్తుంటాయి. సో మనకి చాలా కేటగిరీస్ ఉన్నాయి ఇక్కడ, ఎంటర్టైన్మెంట్, ఫోటోగ్రఫీ, టూల్స్, షాపింగ్ అని. సో మనం ప్రయారిటీ వైజ్ ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకి గేమింగ్ ఫస్ట్ అనుకుంటే ఫస్ట్ గేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అట్లనే ఏదైనా కేటగిరీ అవసరం లేదనిపిస్తే మనం ఆ కేటగిరీని డిజేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అసలు పోకో లాంచర్లో టోటల్గా కేటగిరీస్ అవసరం లేదనుకుంటే ఇది ఆఫ్ చేసేయండి. సో ఇక్కడ చూడొచ్చు అన్ని యాప్స్ ఇక్కడే ఉంటాయి, ఇంకా కేటగిరీస్ అనేవి ఏం కనిపించవు. సో నెక్స్ట్ హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్ కావాలనుకుంటే యాప్ డ్రావర్ ఓపెన్ చేసినాక ఇక్కడ ట్యాప్ చేస్తే చాలు డైరెక్ట్ హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్లోకి వచ్చేయచ్చు. సో ఇవి ఓవరాల్గా హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ. సో నెక్స్ట్ మనకి ఫేస్ అన్లాక్ సెట్టింగ్స్ చూద్దాం. సో దీంట్లో ఏంటంటే ఇంతకుముందు ఫేస్ అన్లాక్కి ఒకటే ఫేస్ ఆప్షన్ ఉంటుండే, అండ్ MI 12 వచ్చినాక దీంట్లో 2 ఫేసెస్ యాడ్ చేసుకోవచ్చు ఫేస్ అన్లాక్కి. సో ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ ఒకటి యాడ్ చేసింది, అయినా కానీ ఇక్కడ యాడ్ ఫేస్ డేటా అని చూపిస్తుంది. సో ఓవరాల్గా 2 ఫేసెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ చూడొచ్చు స్టే ఆన్ లాక్ స్క్రీన్ ఆఫ్టర్ అన్లాకింగ్. సో మనం ఫేస్ అన్లాక్ చేసినప్పుడు నార్మల్గా ఇక్కడ అన్లాక్ సింబల్ వస్తుంది, కానీ మనకు అన్లాక్ అయినా కానీ ఇదే పేజ్ ఉంటుంది ఇక్కడ. సో ఇన్ కేస్ మనకి డైరెక్ట్గా అన్లాక్ అయిపోయి హోమ్ స్క్రీన్ పైకి వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం ఈ ఆప్షన్ డిజేబుల్ చేసేయండి. సో ఇప్పుడు ఫేస్ అన్లాక్ అవగానే డైరెక్ట్ మనకి హోమ్ స్క్రీన్ వచ్చేస్తుంది.
సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షో నోటిఫికేషన్ డీటెయిల్స్ ఆఫ్టర్ వెరిఫైయింగ్ ఫేస్ డేటా అని ఉంది. సో ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే ఏంటంటే మనకి లాక్ స్క్రీన్లో ఉన్నప్పుడు ఓన్లీ మనకి ఏ యాప్ నోటిఫికేషన్ అనేది మాత్రమే కనిపిస్తుంది అండ్ ఫేస్ డిటెక్ట్ అయిన తర్వాత మాత్రమే ఆ నోటిఫికేషన్ కంటెంట్ అనేది మనకు చూపిస్తుంది. సో మీకు అట్లా కావాలనుకుంటే ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ప్రైవసీ సెట్టింగ్స్ ఉన్నాయి. సో చూద్దాం. సో ప్రైవసీ సెట్టింగ్స్, సో ఇక్కడ చూడొచ్చు యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అని ఉంది. సో ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే ఏమవుతుందంటే మన ఫోన్ యూసేజ్ స్టాటిస్టిక్స్ మొత్తం ఫోన్ కంపెనీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. అండ్ నెక్స్ట్ మనకి సెండ్ డయాగ్నోస్టిక్ డేటా ఆటోమేటికలీ అని ఉంది. సో ఈ ఆప్షన్ కూడా అంతే. సో రెండు ఆప్షన్స్ ఆన్లో ఉంటే మన యూసేజ్ డేటా అంతా కూడా ఫోన్ కంపెనీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఇన్ కేస్ అవసరం లేదనుకుంటే ఈ ఆప్షన్స్ టర్న్ ఆఫ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ యాడ్ సర్వీసెస్లో చూసుకున్నట్టయితే పర్సనలైజ్డ్ యాడ్ రికమెండేషన్స్ అని ఉంది. సో ఈ ఆప్షన్ ఆఫ్ చేసుకోవడం వల్ల మనకి యాడ్స్ అయితే ఏం తగ్గవు, కానీ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే ఏంటంటే మన యూసేజ్ మొత్తం ట్రాక్ చేసుకొని వచ్చే యాడ్స్ అన్నీ కూడా మన యూసేజ్కి రిలవెంట్గా వస్తాయి. సో ఇదే ఆ ఆప్షన్. సో మనకి రిలవెంట్ యాడ్స్ రావాలనుకుంటే మన యూసేజ్ అంతా ట్రాక్ చేస్తూ ఉంటారు. సో మీకు అట్లా ట్రాక్ చేయడం ఇష్టం లేదనుకుంటే మాత్రం ఈ ఆప్షన్ ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ప్రైవసీ ప్రొటెక్షన్ సెట్టింగ్స్ ఉన్నాయి. సో MIUI 12లో మేజర్గా ప్రైవసీ ఫీచర్స్ని అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సెన్సిటివ్ యాక్షన్స్. సో దీంట్లో చూడొచ్చు లొకేషన్, కాంటాక్ట్, కాల్ లాగ్స్, మైక్రోఫోన్, స్టోరేజ్. సో వీటన్నిటికీ ఏ యాప్స్ అయితే ఆల్ టైమ్ యాక్సెస్ తీసుకుంటాయో వాటిని ఇక్కడ పర్మనెంట్ యాక్సెస్ అని చూపిస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ లొకేషన్ చూడండి, 4 యాప్స్ హ్యావ్ పర్మనెంట్ యాక్సెస్. సో లొకేషన్కి 4 యాప్స్ మాత్రం ఆల్ టైమ్ అలౌ అని సెలెక్ట్ చేసుకున్నాం మనం. సో ఇక్కడ చూడొచ్చు గూగుల్ మ్యాప్స్, MI బ్రౌజర్, పోకో లాంచర్, వీటన్నిటికి కూడా ఆల్ టైమ్ లొకేషన్ యాక్సెస్ ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు అవసరం లేదనుకుంటే సెలెక్ట్ చేసుకొని అలౌ ఓన్లీ వైల్ యూజింగ్ ది యాప్. సో ఇదేంటంటే మనం ఓన్లీ యాప్ యూజ్ చేసినంతసేపే లొకేషన్కి యాక్సెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డినై. సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కంప్లీట్గా మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు లొకేషన్ యాక్సెస్ లేకుండా. సో ఇట్లా మనం ఎవ్రీ సెగ్మెంట్కి ఏ యాప్ ఏమేం పర్మిషన్స్ తీసుకుంటుంది అండ్ ఎన్ని యాప్స్ ఆల్ టైమ్ యాక్సెస్ తీసుకుంటున్నాయి అవన్నీ కూడా మనం క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ ఎవ్రీ సెగ్మెంట్కి. సో బాడీ సెన్సర్స్, క్యాలెండర్, కాల్ లాగ్స్, కెమెరా, కాంటాక్ట్స్, సో అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి స్పెషల్ పర్మిషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు చూడొచ్చు DND యాక్సెస్. బై డిఫాల్ట్ అయితే అన్నిటికి కూడా DND యాక్సెస్ ఉంటుంది. సో ఫర్ సపోజ్ ఇక్కడ క్లాక్ చూద్దాం. సో అలౌ DND అని ఉంది. సో ఈ ఆప్షన్ ఆఫ్ చేసినామంటే మనకి DND మోడ్ అనేది క్లాక్కి సపోర్ట్ చేయదు. సో ఏదన్నా పర్టికులర్ యాప్ మీకు DND మోడ్లో ఉండటం ఇష్టం లేదనుకుంటే మాత్రం ఈ ఆప్షన్ డీసెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ పిక్చర్ ఇన్ పిక్చర్ పర్మిషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు ఏ యాప్స్లో అయితే పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ అలౌ చేస్తుందో యాప్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇన్ కేస్ మీరు ఏదన్నా యాప్కి రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇవి ఓవరాల్గా ప్రైవసీ ప్రొటెక్షన్ సెట్టింగ్స్. సో నెక్స్ట్ మనం బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్ సెట్టింగ్స్ చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ బ్యాటరీ యూసేజ్ స్టాటిస్టిక్స్ చూద్దాం. సో నార్మల్గా అయితే మనకు గ్రాఫ్ కనిపిస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ పక్కన ట్యాప్ చేసినట్టయితే సో ఇక్కడ చూడొచ్చు ఏ టైంలో ఎంత mAh ఆఫ్ బ్యాటరీ యూజ్ చేసుకున్నామో చూపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు అరౌండ్ 400 mAh బ్యాటరీ యూజ్ చేసుకున్నాం. సో మనకి బ్యాటరీ స్టాటిస్టిక్స్ అంతా కూడా mAh ఫామ్లో చూపిస్తుంది. అండ్ కింద మనకి ర్యాంక్ వైజ్ చూసుకోవచ్చు. సో స్క్రీన్ వచ్చేసి టోటల్గా 1059 mAh యూజ్ చేసుకుంది. సో ఇక్కడ మనం క్లియర్గా ట్రాక్ చేసుకోవచ్చు ఎంత mAh బ్యాటరీ యూజ్ చేసుకుంటుంది అనేది. ఇన్ కేస్ ఏదైనా యాప్ త్రూ బాగా డ్రైన్ అయిపోతుంటే మనం ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి. సో నెక్స్ట్ సెట్టింగ్స్ చూద్దాం. దీంట్లో మనకి అల్ట్రా బ్యాటరీ సేవర్ మోడ్ యాడ్ చేశారు. సో ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే ఏమవుతుందో చూపిస్తాను. సో ఇప్పుడు ఎనేబుల్ చేస్తున్నా. సో ఈ యాప్ ఎనేబుల్ చేసుకుంటే మనకి ఓన్లీ కొన్ని పర్టికులర్ యాప్స్కే యాక్సెస్ వస్తుంది. సో బై డిఫాల్ట్ అయితే కాల్స్, కాంటాక్ట్స్, మెసేజ్కే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ యాడ్ ఆప్షన్స్ ఇచ్చారు. సో దీని త్రూ మనకు కావాల్సిన కొన్ని యాప్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు కెమెరా, యూట్యూబ్ యాడ్ చేశాను. సో ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఏదైనా మ్యాండేటరీ యాప్ అనుకుంటే మాత్రం యాప్ని యాడ్ చేసుకోవచ్చు. సో డన్. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఓన్లీ 6 యాప్స్ని మాత్రమే మనం యూజ్ చేసుకోగలం. అండ్ నెక్స్ట్ వచ్చి బ్యాక్గ్రౌండ్లో కూడా కంప్లీట్గా ఏం రన్ అవ్వవు. సో దట్ మనకి బ్యాటరీ బాగా సేవ్ అవుతుంది. అల్ట్రా బ్యాటరీ సేవర్ మోడ్ ఇదే. ఇన్ కేస్ మనకి ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. సో ఎగ్జిట్ అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి కింద ఇక్కడ టర్న్ ఆఫ్ ఆటోమేటికలీ ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నట్టయితే మనకి అల్ట్రా బ్యాటరీ సేవర్ మోడ్లో ఉన్నప్పుడు ఫోన్ ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ లెవెల్ 50% క్రాస్ అయినాక ఆటోమేటిక్గా అల్ట్రా బ్యాటరీ సేవర్ మోడ్ ఆఫ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ నార్మల్ బ్యాటరీ సేవర్ మోడ్ కూడా ఉంది.
సో నెక్స్ట్ ఇక్కడ యాప్ బ్యాటరీ సేవర్ అని ఉంది. సో ఈ ఆప్షన్ త్రూ మనం ఈచ్ యాప్ త్రూ బ్యాటరీని సేవ్ చేసుకోవచ్చు. సో మనం ఏదన్నా యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది చూడండి బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్. సో ఫస్ట్ వచ్చేసి నో రెస్ట్రిక్షన్స్. సో నో రెస్ట్రిక్షన్స్ అని ఉంటే బ్యాక్గ్రౌండ్లో కూడా యాప్ మంచిగానే వర్క్ అవుతూ ఉంటుంది. సో దట్ బ్యాటరీ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ సేవర్ రికమెండెడ్ అని ఉంది. సో ఈ ఆప్షన్ ఏంటంటే పర్టికులర్ యాప్కి ఎంత బ్యాటరీ కన్జంప్షన్ అయితే కావాలో అంత బ్యాటరీ కన్జంప్షన్ తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెస్ట్రిక్ట్ బ్యాక్గ్రౌండ్ యాప్స్ అని ఉంది. సో ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్లో యాప్ యాక్టివిటీ అవ్వదు. సో మనకి సపోజ్ ఏదైనా వాట్సాప్ లేదా మెసేజెస్ అట్లాంటివి సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి నోటిఫికేషన్స్ అనేవి సరిగ్గా రావు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్యూస్ బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ అని ఉంది. సో ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నట్టయితే మనం యాప్ మినిమైజ్ చేయగానే బ్యాక్గ్రౌండ్లో కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. సో ఇట్లా మనం ఏదన్నా యాప్ బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేసుకున్నట్టయితే మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు. సో ఇవి ఓవరాల్గా బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్లో ఉన్న ఫీచర్స్. సో ఇదే MI UI 1255 సెట్టింగ్స్ పార్ట్ 2 వీడియో. రిమైనింగ్ పార్ట్స్ కూడా చూడండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే టెక్నాక్స్ తెలుగుని పక్కా సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.